పిసినారి. ప్రతి మనిషిలోనూ కోపం, జాలి, ప్రేమ, లోభం, శాంతం మొదలైన గుణాలుంటాయి. వీటిలో లోభగుణం అంటే తాను తినక, పరులకు దానము చేయక సంపాదించిన ధనమును దాచుకోవటం లోభగుణం. లోభము అనే గుణమునకు కక్కుర్తి, పిసినితనము, పిసినారితనము, ప్రలోభము అని అంటారు. లోభగుణమును కలవారిని లోభి, పిసినారి, పిసినికొట్టు, పిసిని, లుబ్ధుడు అని అంటారు. ఈ లోభం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథను చదువుకుందాం. ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారము, కట్టెల వ్యాపారము, ఇత్తడి వస్తువుల వ్యాపారము, పుత్తడి వ్యాపారము అంటూ అనేక రకాల వ్యాపారాలు చేసి విరివిగా విత్తము ఆర్జించాడు. అలా డబ్బును ఆర్జించడానికి భార్య బిడ్డలను, ఆరోగ్యాన్ని కూడా అలక్ష్యం చేశాడు. దానితో అతడిలో లోభం పెరిగిపోయింది. ధనమును చూసుకుని మురిసిపోతూ అన్నపానదులను కూడా మర్చిపోయేవాడు. ఈ పైకాన్నంతా నేను కష్టపడి సంపాదించాను. ఇదంతా నా సొంతం. కాబట్టి నేనెవ్వరికీ దాన ధర్మాలు చేయను అని అనుకుంటూ ప్రతి దినము ఆ సంపదను చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. అందువలన ఇరుగు పొరుగు వారు నీవు తినక, ఇతరులకు ఇయ్యక, బీద సాధులకు దాన ధర్మాలు చేయక సంపాదించిందంతా ఏం చేసుకుంటావు? కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటేనే కదా పుణ్యం వచ్చేది. ఆ పుణ్యమే నిన్ను ముందు ముందు కాపాడుతుంది అని అంటూ ఉండేవారు. అయితే వ్యాపారి అయిన రాజయ్య మాత్రం కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది. ఒకరికి ఇస్తూ పోతే ఈ ఆస్తి ఎన్నాళ్ళు నిలుస్తుంది. అందుకే నేను దీనిని ఎవ్వరికీ ఇవ్వక భద్రంగా దాచుకుంటాను అని అనుకున్నాడు. డబ్బుని ఎక్కడ దాయాలని చాలా ఆలోచించాడు. చివరకు ఊరి చివరకు వెళ్ళాడు. ఓ పెద్ద చెట్టు కింద ఒక గోతిని తవ్వాడు. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయంలో తన ధనాన్నంతా తెచ్చి ఆ గోతిలో దాచి దానిమీద బాగా మట్టి కప్పి ఎవ్వరూ దాని దగ్గరికి పోకుండా ముళ్ళ కంచెలు వేశాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ లేకుండా చూసి రోజూ తను దాచిన డబ్బును చూసుకుంటూ ఆనందించేవాడు. ఒకనాడు రాజయ్య చేస్తున్న పనిని ఓ దొంగ గమనించాడు. గోతిలో రాజయ్య దాచిన డబ్బంతా దొంగిలించాడు. మళ్ళీ గోతిని యథాతథంగా ముళ్ళ కంచెతో కప్పేశాడు. తర్వాత రోజు రాజయ్య వెళ్లి గోతిని తవ్వాడు. గోతిలో డబ్బు లేదు. అతడికి డబ్బు పోయిందని తెలియగానే గాబరా పడిపోయాడు. దుఃఖం పొంగుకొచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, తాను దాచిన ధనాన్ని తలుచుకుంటూ బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. ఆ ఏడుపు విన్న ఇరుగు పొరుగు వచ్చి విషయం తెలుసుకొని, నీలాంటి పిసినిగొట్టుకి ఇదే సరైన శిక్ష. ధనాన్నుంచిన చోట ఓ పెద్ద బండరాయిని పెట్టి రోజు దానిని చూసుకుంటూ మురిసిపో అని ఈసడించుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటి అనుభవాల్ని బట్టే పిసినారితనము పనికిరాదు, లోబికి 4 విధాల చేటు అని పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన మంచి మాటలను విన్నవారి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది.